జై గురుదేవ్. ప్రస్తుతం మన ప్రపంచంలో ఆధునిక యుగంలో ఎంతోమంది తల్లిదండ్రులు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒక సమస్య ఫోనుకి ఎడిక్ట్ అవటం. రాత్రి నిద్రించే ముందు నిద్ర వస్తున్నా సరే ఆపకుండా ఫోన్ని చూడాలనిపిస్తూ మనోస్థితిని కంటిన్యూ చేయటం. ఉదయం లెగవగానే మరలా ఫోన్ చూడాలి, ఫోన్తో ఉండాలి, దాంట్లో వచ్చే ఎన్నో కార్యక్రమాలతో అనుబంధం ఉంచుకోవాలి అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. చిన్న పిల్లలు అంటే అర్థం అన్నం తినే దశ నుంచి, ఆడుకునే విద్యార్థుల నుంచి, స్కూలుకి వెళ్ళే పిల్లల నుంచి, కాలేజీలకు వెళ్ళే యువత నుంచి, ఇంటి పట్టునుండేటువంటి గృహిణులతో సహా ఇదే పద్ధతిలో, ఇదే వ్యవస్థలో, ఇదే మానసిక స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇటువంటి తరుణంలో ఎంతోమంది మానసిక తత్వవేత్తలను తల్లిదండ్రులు, విద్యార్థులు, పెద్ద పెద్ద ఉపాధ్యాయులు అడుగుతూ ఉన్నారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటండి, ఎలా పరిష్కరించాలి అని. సమాజంలో ఎంతోమంది మేధావులు, ఉదాహరణకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది దీని గురించి ఎంతో పరిశోధనాత్మకంగా వివరణ ఇచ్చి ఉన్నారు. కానీ ఒక యోగా టీచర్గా ఎంతోమంది విద్యార్థులు, సామాజిక అనుబంధం ఉన్న నేను వీటిని నివృత్తి చేసుకోగలిగే ఒక ప్రయత్నం చేద్దాం అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇటువంటి మనోవ్యవస్థ కలిగిన స్థితిని బ్రెయిన్ రాట్ అంటారని పిలుస్తుంది. అంటే వాళ్ళ డిక్షనరీలో దీన్ని ఒక దాన్ని చేర్చి దానికి ఒక వివరణ ఇచ్చారు. ఎందుకో లైట్లన్నీ ఆర్పేసి పనుకోగానే ఫోన్ చూడాలని, పోనీ చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా మనసి మానవ జాతికి మనుగడకు ఉపయోగపడేవా అంటే కాదు, అనవసరమైనవి, అర్ధరహితమైనవి, వ్యర్థమైనవి. సింపుల్గా మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే పరమ చెత్తని పడుకునే ముందు మన మనస్సులోకి ఎక్కించి 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 మనము జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కొంతమంది ఎలా అయిపోయారంటే నిద్ర లెగవటంతోనే కళ్ళు తెరవకుండా అలా సరి చేసుకుంటూ చేతి ఫోనును తీసుకొని అదే కార్యక్రమాలపై మనసు పెట్టి జీవితాన్ని సాగనంపుతూ ఉన్నారు. అసలుకి ఇలాంటి బ్రెయిన్ రాట్ అంటే ఎందుకు అంటున్నారు? ఆ బ్రెయిన్ ఏంటి అంటే నిర్జీవమైన మనస్సు, నిర్జీవమైన మెదడు, జీవకణాలు కూడా వాటి యొక్క శక్తిని, యుక్తిని నశింప చేసుకుపోయి సహజ సిద్ధంగా పనిచేయాల్సిన మెదడు కూడా సృజనాత్మకంగా, క్రియేటివ్గా పని చేయటం లేదు అనేది ఈరోజు మానసిక తత్వవేత్తల యొక్క పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనం మానసికంగా సహజంగా ఉండవలసిన మనోవ్యవస్థలో ఉండే ప్రక్రియలన్నీ ఆలోచన స్థాయి, నిర్మాణ స్థాయి, అంటే క్రియేటివ్ స్థాయి, బిల్డింగ్ లెవెల్స్, ఇవన్నీ మన మైండ్ లెవెల్లో తగ్గిపోతూ ఉన్నాయి. మనిషికి మానవ బంధాలు తగ్గిపోతున్నాయి. ఆడుతూ పాడుతూ మనుషులతో గడుపుతూ ఉంటే ఏర్పడవలసిన మానసిక చురుకుదనం ఫోన్తో గడుపుతూ ఉంటే రావు. నిజంగా దేశ పరిస్థితుల్లో, ప్రపంచ పరిస్థితుల్లో, ఒక ఆర్థిక వ్యవస్థలోనో ఏదో ఒక విద్యా వ్యవస్థలో ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే పర్వాలేదు. కానీ అదే పనిగా ఒక ఎంటర్టైన్మెంట్గా, ఒక టైం పాస్గా, తోచని తనములో మనిషి మనసుని ఒక ఫోనుకు అతికించి అతుక్కుపోయి మనసు యొక్క శక్తిని కుళ్ళి కృషించి కుమిలిపోయి దాని సహజతత్వాన్ని నశింపజేయడమే ఈ బ్రెయిన్ రాట్ అంటారు. అంటే ఇంక బ్రెయిన్గా పనిచేయదు, మనసు దానిలో వికసించదు. మనిషి మనిషితో మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సిన సహజమైన తీరు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనిషికి ఏముంటే ఇటువంటి బ్రెయిన్ రాట్ అనే ఒక వ్యవస్థ నుంచి బయటికి వచ్చి తన జీవితాన్ని తను ముందుకు తీసుకెళ్ళగలడు? దానికే చెప్తాం మేము యోగ శాస్త్రంలో. ఇటువంటి ఫోన్కి, ఈ విధంగా కార్యక్రమాలకి, ఇటువంటి మనిషి మనస్సుని ఆ స్క్రీన్ ఆపాక కూడా అదే విషయాలపై ఆసక్తిని రగుల్చుతూ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు అంటే దాన్ని నిజంగా బ్రెయిన్ రాట్ అని అంటారు. వాళ్ళు చేయవలసిన పనిపై ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. ఎక్కడ ఏకాగ్రత పెట్టాలో అక్కడ పెట్టలేకపోతూ ఉంటారు. అంటే సహజంగా మన మెదడు, మనసుల యొక్క తత్వం పనిచేయటం మానేస్తుంది. దేనికో అడాప్ట్ అయిపోయి, ఎడిక్ట్ అయిపోయి, అదే జీవితం అయిపోయి దాన్ని ఎవరైనా కదిలిస్తే, తీస్తే కూడా ద్వేషం, విద్వేషం, విధ్వంసం సృష్టిస్తూ తల్లిదండ్రులపై ఎగబడుతున్న విద్యార్థులు ఉన్నారు. ఫోన్ ఇస్తేనే అన్నం తినే చిన్నపిల్లలు ఉన్నారు. చదువుకోవాలంటే ముందు ఫోన్తోనే జీవితం గడిపే పిల్లలు ఉన్నారు.
ఇలా మన వ్యవస్థలో ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్ని హౌ టు ఓవర్కమ్, మనం అది తెలుసుకోవాలి. ఇక్కడ సమస్యను చెబుతున్నాం, మరి పరిష్కారం ఏమిటి, అది నా ప్రత్యేకత. జనరల్గా మనసుని మనం వేటిపై ఉంచితే వీటిపై ఆసక్తి కలగదో, ఫోను అవసరానికి ఉపయోగించుకునేదే కానీ వ్యర్థంగా మనసుని చెడగొట్టే విధంగా, నిద్ర పోయేటట్టుగా, మనోవ్యవస్థని మనం కొలాప్స్ అయ్యేటట్టుగా అడాప్ట్ అవ్వకూడదు, ఎడిక్ట్ అవ్వకూడదు, దాంట్లో పడిపోకూడదు. అందుకే ఆ మనసుని మెల్లగా చెప్తారు అంటే ఫుల్నెస్ ఆఫ్ మైండ్ అంటే దాన్ని ఎప్పుడూ కూడా ఒక ప్రాణాయామంతోనో ధ్యానంతోనో గడుపుతూ ఉండాలి. లేదు ఒక మంచి ఆధ్యాత్మికమైన అనుబంధం కానీ, పుస్తక పఠనం కానీ, సింపుల్గా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఉదయం లెగవగానే కళ్ళు తెరవక ముందే ఫోన్ని చేతిలో పట్టుకునే వ్యవస్థ నుంచి ఉదయం లెగవగానే కళ్ళు తెరవకుండా మననం మంత్రంతో కానీ, ఆలోచనలతో కానీ, భావ నిర్మాణంతో కానీ, ఈ రోజుని దినచర్యని ఎలా గడపాలన్న ఆలోచనతో కానీ మనం మన జీవితాన్ని మేలుకొల్పుకోవటం అనే ఒక లైఫ్ స్టైల్ తీసుకురావాలి. అది అయిన తర్వాత కాసేపు శ్వాసధారణ చేస్తూ, మనోధారణ చేస్తూ ఫుల్నెస్ ఆఫ్ మైండ్ అంటే పూర్ణత్వం కలిగిన మనస్సుని ఏర్పరచుకోవాలి. దానికంటే ముందు చాలా ముఖ్యమైనది, రాత్రిపూట కూడా మనం నిద్రపోయేటప్పుడు ఫోన్తో సంబంధం లేని జీవితాన్ని గడపడం మీకు ఒక విషయంగా చెప్తే అప్పుడు ఉదయం మీరు నిజంగా దీంతో ఉండగలుగుతారు. ఏమిటండి అది? ఒక పుస్తకం కాసేపు చదవగలిగే అలవాటు మన మనసుకు చేయాలి. ఒక ఫోన్తో ఉండాలి అనే ఒక వ్యసనం ఎట్లా ఏర్పడిందో పుస్తకముతో ఉండగలగడం, ద రీడింగ్ నేచర్, రీడింగ్ సైకాలజీ, ఇది ఫస్ట్ పిల్లలకు మనం అలవాటు చేయాలి. పూర్వంలో చూడండి, ఒక పుస్తకం చదవటం, ఇళ్లలో ఆడవాళ్ళు అయితే నవలు చదువుకునేవాళ్ళు, పిల్లలైతే బాలమిత్ర బాల పుస్తకాలు చదువుకునేవాళ్ళు. అంటే పుస్తకాలతో గడపడం అనే ఒక సంస్కృతి మనం మర్చిపోయాం. దట్ ఈస్ ద వన్ ల్యాక్ ఆఫ్ ఇష్యూ. రెండవది, మనం మాట్లాడడం, స్నేహితులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో గడపడం, మాట్లాడడం, షేర్ చేసుకోవడం అనే ఒక సంస్కృతి మనకు పోయింది. ఇంకొకటి ఉందండి, లిజనింగ్, అంటే మనం వినడం కూడా నేర్చుకోవాలా. ఇవాళ మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో అంటే గ్రీన్ టైం తగ్గింది, స్క్రీన్ టైం పెరిగింది అంటారు. ఇవాళ సెల్ ఫోన్తో గడిపినంత సమయం మనుషులతో కానీ, బంధువులతో కానీ, జీవులతో కానీ, వృక్షాలతో కానీ, ప్రకృతితో కానీ మనం గడపడంలా. మరి ఎట్లా చేయాలా? అందుకే రోజువారీ జీవితంలో కాసేపు ప్రకృతి జీవితం, ఒక శ్వాసను సమృద్ధిగా ఉన్న గ్రీన్ స్క్రీన్ అంటే మన కళ్ళను ప్రకృతి సహసిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం నడుచుకుంటూ చూడగలిగే ఒక వ్యవస్థ ఏర్పరచుకోవాలి. శారీరక శ్రమ అంటే అర్థం ఎక్సర్సైజ్, వ్యాయామం అంటారా, యోగా అంటారా, జిమ్ అంటారా, లేదా స్విమ్మింగ్, సైక్లింగ్ అంటారా, చివరికి వాకింగ్ అంటారా. శరీరమునకు శ్రమ, శరీరమునకు అలసట ఏర్పడ్డప్పుడు మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి అని కోరుకుంటుంది. అప్పుడే మనం ప్రాణాయామం, ధ్యానం కూడా అలవాటు చేయాలి, పుస్తక పఠనం అలవాటు చేయాలి, వినటం అలవాటు చేయాలి, నలుగురితో మాట్లాడటం అలవాటు చేయాలి. మనం ఇలా లైఫ్ స్టైల్లో ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఈ విధమైనటువంటి అనుబంధ క్రియలను కనుక ఏర్పరచుకోవడం అలవాటు పిల్లలప్పటి నుంచి మనం చేయాలి. ఇప్పటికే ఈ బ్రెయిన్ రాట్ అనే ఒక మనోవ్యవస్థలో పడిపోయిన విద్యార్థులకు చెబుతున్న, ఎంతో భవిష్యత్తు, ఎంతో గమ్యము, ఏదో ఒక విజన్ ఉండి, గోల్ ఉండి ప్రయాణిస్తున్న మనకి వాళ్ళ అద్భుతమైన డిస్ట్రాక్షను ప్రథమ స్థానంలో ఉన్నది ఏమిటంటే సెల్ ఫోన్కి మనం ఎడిక్ట్ అవటం, అడాప్ట్ అవటమే. ఆ అడాప్ట్ అంటే అర్థం మంచి విషయాలు చూడొద్దు అని కాదు. ఆ విషయాలను మనం చూసిన తర్వాత కూడా మన మనసు తొలుచుతూ, మన మనసుని డిస్టర్బ్ చేస్తూ, మన నిద్ర మనకు పోకుండా, ఏదిపై ఏకాగ్రత పెట్టలేక మన మనస్సును ముందుకు తీసుకుపోయేటువంటి ప్రక్రియ కూడా ఒక వ్యసనానికి సూచన, ఒక సిమ్టమ్ అని మనం చెప్పవచ్చు. అందుకే పిల్లలకి మెల్లగా మనం నేర్పాలా, యువత మెల్లగా నేర్చుకోవాలా. మేల్కొల్పు ఉదయం నుంచి రాత్రి దాకా వాళ్ళకి ఇప్పుడు నేను సూచించిన ప్రక్రియలో గనక మనం నడిపించగలిగితే ఒక అద్భుతమైన జీవన మార్గం అవుతుంది. ఫోనుగా చూస్తారు, ఫోను జీవితంలో ఒక భాగం అవుతుందే కానీ ఫోనే జీవితం అనే పరిస్థితి నుంచి బయటపడతారు. ఇది ముందు తల్లిదండ్రులు ఇంట్లో ఆచరించగలిగితే విద్యార్థులకు ఆచరించడానికి మనం ఒక మార్గదర్శకులం అవుతాం. అంతే. అందుకే ప్రతిరోజు కూడా పిల్లలకి రైటింగ్ కూడా నేర్పాలా. ఇందాక చెప్పాను, లిజనింగ్, హీరింగ్, రీడింగ్, అలానే రైటింగ్.
అంటే వాళ్ళ ఒక జీవిత గొప్ప విషయాల పట్ల రోజు కాసేపు డైరీ తీసుకొని లేదా ఒక నోట్బుక్ తీసుకొని ఒక చక్కటి వ్యక్తిగత జీవితంలో రాబో రోజుల్లో నేను చెయ్యాలి అనుకుంటున్న నా పనులు, నా కుటుంబానికి సంబంధించిన పనులు, నా దేశానికి సంబంధించిన పనులు అని ఒక దినచర్య ప్రక్రియను వాళ్ళకి అలవాటు చేయటం కూడా మనం నేర్పించాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మంచి పుస్తకంలో వాళ్ళ జీవితం గురించి రాయటం, వినటం, మాట్లాడడం, బంధుత్వాలు, స్నేహితులతో గడపడం, ఇవన్నీ ఒకప్పుడు అనగా ఆమె 90s జనరేషన్ అంట నన్ను. అప్పట్లో ఒక అద్భుతమైనటువంటి జీవన ప్రక్రియలు ఇవన్నీ ఉండేవి. నాకు తెలిసి నా యుక్త వయసు వచ్చి నా ఇంటర్మీడియట్ వరకు నాకు సెల్ ఫోన్ లేదు. బట్ మా రోజులు ఎలా సాగాయి, మా బంధుమిత్రులతో, మా స్నేహితులతో, ఆటపాటలతో, మంచి మంచి విషయాలతో, డ్రామాలతో, నాటకాలతో ఎన్నో మా జీవితాలు గడిపేశాం. సో కలియుగానికి, ఈ ఆధునిక యుగానికి ఇది ఒక రకమైనటువంటి శాపం అని చెబుతాయి ఈనాటి యువతకి, పిల్లలకి, ముఖ్యంగా స్త్రీలకు కూడా. మనం దినచర్యలో చేయాల్సిన పనులు కూడా మర్చిపోతున్నాం. మనం ఏం ఆచరించాలో అవి ఆచరణలో పెట్టలేకపోతున్నాం. మనకు తెలియకుండానే మనం ఫోన్కి ఎడిక్ట్ అవటం వల్ల మన జీవితంలో మనం నడపాల్సిన మన వ్యవస్థని, మన కుటుంబ వ్యవస్థని, మనకి సామాజిక వ్యవస్థని కోల్పోతున్నాం. నువ్వు ఎక్కడ జీవించాలో అందులో జీవించలేకపోతున్నావు. ఎలా జీవవంతంగా ఉండాలో ఉండలేకపోతున్నావు. బికాస్ ఆఫ్ ఈ బ్రెయిన్ రాట్. అంటే దానికి ఒక ముద్దు పేరు పెట్టబడింది ఈ రోజున. అంటే జీవము లేని మెదడు లేదా మనస్సు, సత్తువు లేని మనిషి మనస్సు. అందుకే మనం శారీరక శ్రమ, శారీరక శుద్ధి ఎంత గొప్పదో మానసిక శుద్ధి కూడా మనం అలవాటు చేయాలా, మానసిక విశ్రాంతి అలవాటు చేయాలా. అందుకే స్వచ్ఛమైన నిద్రపోవాలి, మంచి నిద్రపోవాలి, నిండు నిద్రపోవాలి. ప్రతిరోజు మంచి నిద్ర కూడా మనం ఈ బ్రెయిన్ రాట్ నుంచి బయటపడటానికి సహకరించే ఒక అద్భుత మార్గం. ఫుల్నెస్ ఆఫ్ మైండ్, ప్రాణాయామము మరియు ధ్యానము పనిచేస్తాయి. ఒక ఆధ్యాత్మిక అనుబంధమో ఉన్నవాళ్ళు ఆ మంత్ర పఠనమో, పుస్తక పఠనమో, భగవద్గీత పఠనమో అలవాటు చేసుకోవడము, మంచి విషయాలు వినడము, జీవితము లేదా విషయాలు రాసుకోవటము, 10 మందితో ఇలాంటి విషయాలు మంచివి మాట్లాడడము, అంటే లిజనింగ్, రైటింగ్, టాకింగ్, ఇలాంటి సైకాలజీలోకి మనం పిల్లల్ని తేగలగాలి. ఇది ఆరంభం. ఈ దశ మరి రాబో రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, ఎన్నెన్నో మెకానికల్, టెక్నికల్, ఎలక్ట్రికల్ ఇలాంటి వ్యవస్థల్లో మనం పడిపోతున్నాం. హ్యుమానిటీ లెవెల్ దాటి ఇటువంటి మెటీరియలైజేషన్ లైఫ్లోకి వెళ్తున్నాం. అలాంటి తరుణంలో మనము మనల్ని రక్షించుకోవాలి. మనము మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని, సమాజాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఒక యోగా గురువుగా యోగ మార్గంలో ఎంతోమంది పిల్లలకి ఇటువంటి వ్యసనములనండి, ఇటువంటి వ్యవస్థ నుంచి బయటికి తెస్తూ వాళ్ళని మంచి వ్యాపకాల్లో, మంచి జీవనంలో, సన్మార్గంలో పెడుతూ ఎంతో కొంత వీటి ద్వారా కూడా మార్పు తేవటంలో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ప్రతి పర్సన్ కూడా ఫోను ఉండడం తప్పు లేదు. ఫోను ఒక సన్మార్గంగా వాడుకోవటం అవసరం. ఈ బ్రెయిన్ రాట్ అంటే నిర్జీవమైన, సత్తువు లేని మనోవ్యవస్థకి పడిపోయేంత స్థాయికి మనం ఫోను లేని జీవితంగా, ఫోను ఉంటేనే జీవితం అన్నట్టుగా వెళ్లకుండా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రయాణించాలో ఇప్పుడు చెప్పిన సూచనలను, మార్గాలను జీవిత ఒక మార్గాలుగా మలుచుకొని ప్రయాణం చేస్తారని కోరుతూ, తల్లిదండ్రులకు తెలియచేస్తూ, ముఖ్యంగా యువత, భవిష్యత్తుకు పునాదులైన మీరు, అద్భుతమైన ఎంతో విశాలమైన సమయము, జీవితం ఉన్న మీరు ఎప్పుడు ఫోన్లో పడిపోయి ఎంతో క్రియేట్ చేయాల్సిన, ఎంతో మందికి ఎన్నో సేవలు చేయవలసిన మీరు, ఈ దేశ సేవనండి, ఎక్కడైనా మీ ఉద్యోగ సేవలనండి, కుటుంబ సేవలనండి ఉండవలసిన మీరు ఎక్కడో ఇరుక్కుపోతున్నాం. కావున ఈ జీవితం నుంచి బయటికి రావడానికి మీరు ప్రయత్నించండి. మీ దగ్గరున్న ఒక మంచి మెంటర్, గురువు లేదా ఒక మెంటర్ని ఒక మంచి తోడుగా తీసుకొని జీవితంలో ఇప్పుడు నేను సూచించిన సన్మార్గాలలో మీరు ఎలా నిర్దేశికంగా ఏర్పరచుకోవాలో ప్రయత్నిస్తారని కోరుతూ, ఎవరూ లేనప్పుడు నా దగ్గరికి చేరండి. నేను ఒక మెంటర్గా మీకు ఇలాంటి మనోవ్యవస్థని బయటికి తెచ్చే మంచి విషయాలు ఆచరణలో పెట్టించి, నేర్పించి, మార్చి పంపిస్తానని కోరుతూ సెలవు. జై గురుదేవ్.